కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అంటూ ప్రభాస్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు కల్కి సినిమాలో ఈ బుజ్జిని చూస్తే కంపల్సరీ దీనికి డిజర్వబుల్ డైలాగ్ అనే చెప్పుకోవాలి. మన కల్కి సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ బుజ్జి. ఈ బుజ్జిని మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్లో చూస్తున్నాము. ఒక మనిషి కన్నా ఈ టైర్ చూసారా, ఈ టైర్ని చూస్తే ఒక సగటు మనిషి కన్నా ఎంతో ఓవర్ వెయిట్లో కనిపిస్తుంది. అలాగే దీనికోసం ఎంత కష్టపడి ఇంజనీర్స్ అనేవాళ్ళు దీనిని తయారు చేశారు. అయితే దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ రమేష్ గారు ఇప్పుడు మనతో కల్కి టీమ్ మెంబర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎలా తయారు చేశారు, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. హలో రమేష్ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కల్కి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి బుజ్జి అనేది చాలా హైప్ క్రియేట్ చేసింది. అలాంటిది ఈ బుజ్జిని ఇప్పుడు ఇలా మేము కళ్ళతో డైరెక్ట్గా చూస్తున్నాము, కానీ దీని వెనకాల ఉన్న కష్టం ఏంటో మీకు మాత్రమే తెలుస్తుంది. సో దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి, అండ్ ఎలా దీన్ని తీసుకొచ్చారు? సో ఇది కష్టం అనేది ఓన్లీ మేకింగ్ తయారు విషయంలో కాదు, ఈవెన్ ఆన్ పేపర్ స్కెచింగ్ విషయంలో కూడా చాలా టైమ్స్ తీసుకున్నారు. అండ్ మా డైరెక్టర్ ఎలా ఉంటారంటే ఆయనకి ఏదైతే మైండ్లో విజన్ ఉంటుందో అది వచ్చేదాకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. 2019 నుంచి ఆల్మోస్ట్ ఈ వెహికల్ డిజైన్ మీద డిస్కషన్ అవుతూనే ఉంది. 2021లో ఒక స్కెచ్ ఫైనల్ చేసుకున్నారు, దాన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ మూవీలో వాడిన వెహికల్ ఏదైతే ఉందో అలా ఆల్మోస్ట్ మేము 6 to 8 months బిల్డ్ చేయడానికి టైం పట్టింది. అండ్ షూట్లో వాడిన కొద్ది రోజుల తర్వాత మా డైరెక్టర్ గారికి ఇది మూవబుల్ కూడా రెడీ చేయాలనిపించింది. సో ఆయన ఒకరోజు మహేంద్ర గారికి ట్వీట్ చేశారు, ఆయన ఓకే అన్నారు. ఆయన టీం పంపించారు మార్చ్లో 2022లో. సో అప్పటి నుంచి మార్చ్ 2020 నుంచి 2024 ఏప్రిల్ వరకు ఈ వెహికల్ మీద అంటే ఆల్మోస్ట్ 1.5 year మూవబుల్ వెహికల్ రన్ చేయడానికి టైం తీసుకున్నారు. మహేంద్ర అండ్ జయం ఆటో కార్స్ ఫ్రమ్ కోయంబత్తూర్. సో ప్రాపర్లీ మేడ్ ఇన్ ఇండియా కార్ ఇది. అండ్ టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ తయారు చేశారు. అండ్ యూజువల్లీ మన కార్లు మెటల్ అవి ఉంటాయి, బట్ ఇది మూవీకి రిలేటెడ్ ఎలా ఉందో సో జనాలకి బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే కనబడాలని చెప్పి ఫైబర్ ఏదైతే మూవీలో ఫైబర్ యూజ్ చేసామో అదే ఫైబర్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మీకు ఇది ఫైబర్. అంటే ఇది నార్మల్ మన ఆటోమొబైల్ కంపెనీస్లో మన కార్స్కి నార్మల్ అది వేరు మెటీరియల్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. సో ఇంకా దీనికి బ్యాటరీ గురించి అండ్ ఇంకా దీని వెనకాల ఇదంతా కనిపిస్తుంది. మీకు ఏవైతే కనబడుతున్నాయి ఇవన్నీ మూవీలో మీరు వెహికల్ ఎలా అయితే చూస్తారో సేమ్ అదే కాన్సెప్ట్తో రెడీ చేసాం. అండ్ కొన్ని ఫంక్షనల్ ఉన్నాయి, కొన్ని నాన్ ఫంక్షనల్. అండ్ సో దీస్ లోపల మీకు మూవీలో కూడా బ్యాటరీ స్పేస్ ఇవన్నీ. అండ్ దీస్ ఆర్ ద బూస్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ప్రజెంట్ దీనికైతే ఇది కన్సోల్ కింద వాడుతున్నాం మొత్తం, లైక్ ఛార్జింగ్ పాయింట్ కానీ ఏదైనా కానీ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ. సో 45 kW బ్యాటరీ ఇది మొత్తం. అండ్ ఓన్లీ బ్యాటరీ వెయిట్ వచ్చేసి 300 kgs ఉందన్నమాట. ఓ మై గాడ్, అంటే ఓన్లీ బ్యాటరీ వెయిట్ వచ్చేసి 300 kgs వెయిట్. ఓకే. సో అంటే దాంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటారు, అంటే అంత వెయిట్ పెట్టి చేయడానికి? బ్యాటరీ కదా, రెగ్యులర్గా మన కార్లో వాడేది 12 volts కానీ 18 volts కానీ అలా వాడతాం, బట్ ఇది 45 kW బ్యాటరీ అనమాట. సో దానివల్ల మనకి వెయిట్ ఎక్కువ పడుతుంది. అండ్ ఎంటైర్ వెహికల్ టోటల్ 6.5 ton వెహికల్ ఇది. ఓకే, 6.5 ton వెహికల్. ఓకే. ఎంటైర్ పవర్ మొత్తం కూడా ఈ బ్యాటరీ నుండే జనరేట్ అవుతుంది. అండ్ యూజువల్లీ మన కార్స్లో ఏంటంటే ఫ్రంట్ వీల్ యాక్సెల్ ఉంటుంది, అంటే స్టీరింగ్ తిప్పితే మనకి ఫ్రంట్ వీల్ తిరుగుతుంది. బట్ మనకి ఈ కార్లో స్పెషల్ ఏంటంటే ఈ బ్యాక్ వీల్ మాత్రమే స్టీరింగ్ కంట్రోల్లో మూవ్ అవుతుంది అన్నమాట. సో మనకి దీనికి ఉన్న డిఫరెన్సెస్ అవి. ఇవి వచ్చేసి స్టీరింగ్ యాక్సెల్ మోటార్స్ ఇవన్నీ. సో ఈ హైడ్రాలిక్ మోటార్స్ ఇవి స్టీరింగ్ రొటేట్ అవ్వడానికి. సో మిగతా కంట్రోలింగ్ ప్యానెల్స్ అన్నీ బ్యాటరీ కింద ఉన్నాయి. సో మిగతాది ఇంకా మీకు 360-degree కెమెరాస్ కూడా ఉన్నాయి ఆల్ యాంగిల్స్లో, రియర్ ఫ్రంట్ ఆల్ సైడ్స్ అన్నీ కూడా కెమెరాస్ ఉన్నాయి మనకి. సో ఇదంతా చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఈ వెహికల్ ఎస్పెషల్లీ మూవింగ్ వెహికల్ తయారు చేయడానికి మనకు 1.5 year టైం పట్టింది. ఓకే, ఓన్లీ వెహికల్ తయారు చేయడానికి 1.5 year పట్టింది. ఓకే. ఇంకా ఇవి కాకుండా అంటే కెమెరాస్ కూడా అని చెప్పారు కదా, అంటే ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇన్సైడ్ మీకు వచ్చేసి చూస్తే ఎయిర్ కండిషనల్ వెహికల్ ఉంది ఇది. వెళ్ళొచ్చు.
ఓకే, సో చూసాం కదా ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ బాడీ బయట ఎలా ఉందో చెప్పారు. ఇప్పుడు లోపల ఏంటో మనం తెలుసుకుందాము, వారి మాటల్లో విందాము అసలు లోపల ఇంకేమేమి ఉందో. సో ఇది 2-సీటర్ క్యాబిన్ అండి. ఇది మనకి స్టీరింగ్ రెగ్యులర్ దాంట్లో ఫిక్స్డ్ ఉంటుంది, బట్ ఇందులో మనం ఫ్లెక్సిబుల్ అనమాట. లైక్ యాక్టర్స్ ఆర్ డ్రైవింగ్ ఎవరైనా సరే మనకు వెళ్ళాలి చేయాలని కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ 3 స్క్రీన్స్ ఉంటాయి మనకి, ఆల్ కెమెరా వ్యూస్ చెక్ చేసుకోవడానికి. అండ్ అంటే ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూ కూడా బ్యాక్ సైడ్ యూజువల్లీ ఇప్పుడు మనకి వెహికల్కి మిర్రర్స్ ఉంటాయి, సో దీనికి మిర్రర్ మనం లేదు. సో అందుకని మనం ఏదైనా కెమెరాస్లో చూసుకుంటూ మనం మూవ్ చేస్తాం అనమాట. అండ్ దీస్ ఆర్ ద ఎయిర్ కండిషనల్ విండ్స్ అనమాట. సో 2 ఫర్ ప్యాసింజర్, 2 ఫర్ డ్రైవర్స్, అండ్ రిమైనింగ్ 4 వచ్చేసి బ్యాటరీకి వెళ్తాయి. సో బ్యాటరీ ఎక్కువ హీట్ అయినా కూడా సో విత్ దిస్ ఏసీ మనం కంట్రోల్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్, అండ్ దట్ ఈస్ గేర్, రివర్స్ అండ్ ఫార్వర్డ్ అండ్ న్యూట్రల్ ఓన్లీ. అండ్ రెగ్యులర్ ఇంకా మిగతావన్నీ మీకు కామన్గా ఉండేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా ఎంతో ఎక్స్పెన్సివ్గా అండ్ ఎంతో ఇన్నోవేటివ్గా ఎంతో క్రియేటివ్గా బుజ్జిని అయితే మనకి ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో. అండ్ మనం చూసుకుంటే కూడా ఈ టైర్స్ కానివ్వండి, ఈ బాడీ షేప్ కానివ్వండి, నిజంగానే ప్రభాస్ కట్అవుట్కి కరెక్ట్గా సరిపోయే వెహికల్ అనే చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.